హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా మంచిగా అయితే పూజ చేసుకుందాము అని 4వ శుక్రవారం కూడా హ్యాపీగా స్నానం చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలకైతే పులిహోర కల్పించానండి. అమ్మవారికి బెల్లం అన్నం అయితే వండి పెట్టానన్నమాట. పెరుగన్నం చీరాన్నం అంటారు కదా, అది అనమాట. అందరికీ ఆ రోజు 4వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నాకు అమ్మ పట్టాలు ఇచ్చే నా నచ్చిన కొనుక్కుంటే ఏమిదంట? నువ్వు ఏం కొంటావు చెప్తేనే డబ్బులు ఇచ్చుద్దంట. ఏం కొన్నాడో కొంటాడో అది అది ఆన్సర్ కరెక్టా? కరెక్ట్. అది నువ్వు అడిగేది కరెక్టా? చెప్పు. అది వాడి ఇష్టము. తింటాడో తినడో పారేస్తాడో. చెప్పు. ఫైనల్గా అయితే 4వ శ్రావణ శుక్రవారం పూజ కూడా చేసుకునేసానండి. నాకైతే కొంచెం డౌట్గా ఉన్నింది ఈ వారం అవుతుందో లేదో నైట్ నుంచి. కానీ ఇంకా హడావిడిగా ఇంకా మార్నింగ్ లేచి సరే ఫస్ట్ అన్నీ రెడీ చేసుకుందాము, ఎంతవరకు అవుతుందో చూద్దాము, అవుతే చేసుకుందాము లేకపోతే లేదు అనే ఉద్దేశంతో అయితే నేను సరే అని ఒకసారి ఏదో మనసుకి నచ్చ చెప్పుకొని అమ్మవారి దయ ఉంటే చేసుకోగలుగుతాము లేకపోతే లేదు అని అనుకుంటూ చేసుకుంటూ అన్నీ ఒక్కొక్కటి ఇల్లు క్లీన్ చేసుకొని సామాన్లు కడుక్కొని కొంచెం పూజా సామాన్లు అంతా సర్దుకొని స్నానం చేసేసాను. అమ్మయ్య అనిపించింది. సరే దీపం పెట్టేద్దాం ఫస్ట్, ఏదైతే అదవని అనేసి ఇంకా అన్నీ ప్రిపరేషన్ చేసుకొని ఫైనల్గా అయితే దీపం పెట్టుకునేసానండి. చాలా హ్యాపీగా ఉంది. శ్రావణ మాసం అనేది కూడా ఇంకా లాస్ట్ వారం కాబట్టి మంచిది. లాస్ట్ దినం చేసుకునే పూజకి ఇంకా కొంచెం శక్తి ఉంటుందంట, నేను కూడా విన్నానండి. అందుకే లాస్ట్ వారం కూడా చేసుకోవాలని అనుకుంటూ వచ్చాను. నా గట్టిగా అనుకున్నాను, ఏమో తెలియదు. అమ్మవారు పూజ చేసుకొని ఆశీర్వదించి నా చేత పూజ అయితే చేయించుకున్నారండి. మీరు చేసుకున్నారా లేదా అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అసలు విషయం అయితే అదనమాట. 4వ వారం చేసుకునేకి కుదురుతుందో లేదో అనుమానంగానే అన్ని పనులు స్టార్ట్ చేశానండి. ఫైనల్గా అయితే దీపం పెట్టుకునేసాను అనమాట. మార్నింగ్ అలాగే ఈవినింగ్ 2 పూటలు అయితే మంచిగా దీపం పెట్టుకొని దండం పెట్టుకున్నానండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా. హాయ్ అండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చాక కొంచెం కళ్ళు తిరుగుతూ ఉన్నట్టుంటే ఒక 10కి అలా పడుకొని ఇప్పుడు కొంచెం నిద్ర లేచి కొంచెం ఇంకా మధ్యాహ్నానికి వంట అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకో తెలియదు సడన్గా తలకైతే కొంచెం తిరిగినట్టు అనిపించింది అనమాట. కళ్ళు తిరిగింది, తల ఏదో ఒకలాగా చెప్పలేని విధంగా కడుపులో తిప్పడము ఏదో ఒకలాగా అనమాట అయిపోయింది. ఒకసారిగా కొంచెం పడుకొని లేచేపాటికి సెట్ అయ్యిందనమాట. ఇంకా కర్రీకి అయితే పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. పన్నీర్ అయితే ఇంకా పన్నీర్ చేసి కొంచెం రైస్ అయితే పెట్టేస్తానండి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి రాగానే ఇంకా అడుగుతూ ఉంటారనమాట. మొన్న తెచ్చిండేదండి పన్నీరు, నిన్నే చేయాల్సింది. సరే కొంచెం ఆనియన్స్ అనేది తక్కువ ఉంది, ఇంకా వెళ్ళి తెచ్చుకోలేక ఇంకా నిన్న వేరే ఏదో అడ్జస్ట్ చేశాను అనమాట కర్రీ అయితే. అందుకని ఈరోజు కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఓకే అని చేస్తూ ఉన్నాను. ఇంకా వంట చేస్తున్నాను కదా, చీర పాడైపోతుందని కొంచెం టవలు ఇలా కప్పుకొని వంట చేస్తూ ఉన్నాను. కొంచెం ఆయిల్ కానీ ఏదైనా పడుతుందేమో అనేసి. జుట్టు కొంచెం కట్ చేస్తాను కదా, బాగా ఆరిపోతూ ఉంది తొందరగానే. చిన్నగా ఉంది కదా, కొంచెం లాంగ్ ఉన్నప్పుడు చాలా కష్టం అయ్యేదండి. ఇది వచ్చేసి
200 గ్రామ్స్ అన్నమాట పన్నీరు. గ్రీన్ పీస్ వేసి ఆలుగడ్డ కొంచెం పైన స్కిన్ తీసేసి కట్ చేసి వాటర్లో వేసాను అనమాట. బటర్ వేసి చేస్తే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఫాస్ట్గా వంట చేసేసి రైస్ అన్నా ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చిందండి. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇంకొక సైడ్ అయితే జీరా రైస్ అలా ప్లెయిన్గా మసాలా లేకుండా ప్లెయిన్గా జీరా రైస్ లాగా సింపుల్గా తొందరగా అయిపోతుందని ఇంకా జీరా రైస్ అయితే పెట్టేశాను అనమాట. గీ రైస్ కానీ జీరా రైస్ కానీ తర్వాత కొంచెం అది కొబ్బరి పాలతో రైస్ చేస్తారు కదా, అలాగని చేస్తే ఇలాంటి కర్రీస్కి బాగుంటాయి అన్నమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయ్యింది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా కొంచెం చల్లారుతుంది. వాళ్ళు వచ్చే టయానికి వేడివేడిగా అంటే కూడా తినరు కదా. ఇంకా రాగానే నేను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతానండి హాల్లో. పిల్లలు వచ్చి తినేసి వాళ్ళే ఇంకా గడి వేసుకొని వెళ్ళిపోతారనమాట వాళ్ళ డాడీ వచ్చేలోపు.